జీరో బడ్జెట్తో డే అంతా ఎంటర్టైన్మెంట్, డే అంతా పిల్లలతో స్పెండ్ చేసేటట్టు ట్రిప్కి వెళ్తాం. సో ఆ ట్రిప్లో ఎలా ఉంటుందో చూద్దాం. ట్రాఫిక్ చూసారా ఎలా ఉందో. సాటర్డే వీకెండ్, అందులోని సమ్మర్ అంటే ఇలాగే ఉంటుంది మరి. ఇవి లైట్లకి ఎంత హైట్ ఉన్నాయో చూసారా. సైడ్న ఉండేవి మన ఏంటంటారు స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, ఇవి చాలా హైట్ అనిపిస్తున్నాయి ఇక్కడ. ఎన్ని రోజులు తిరిగాం కానీ రోడ్ల మీద నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఎంత హైట్ ఉందని. బాగుందా? ఇవి తింటుంటే టేస్ట్ ఎలా ఉంటుందంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంటుంది. ఆ స్ట్రీట్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇది యాక్చువల్గా బీచ్కి వెళ్ళే వేలో కాటేజెస్ అనమాట. ఆ కాటేజెస్ ఏంటంటే థీమ్స్లో ఉంటాయి ఒక్కొక్కటి, అంటే లైక్ క్యాండీ ఏంటవి అటు సైడ్ ఉన్నాయి. చూసారు కదా అటు సైడ్ బీచ్ ఉంది. ఆ బీచ్కి వెళ్ళే ముందే ఇలా తిరిగి అటు సైడ్ వెళ్తే ఆ హౌసెస్ ఉన్నాయి. లోపలికి వెళ్తే కనబడతాయి. Let's see. Amma, I know where the houses are. Oh. You see that left turn there? Those are where the houses are. I just saw one theme house there in the car. Show me. Go. Wait, Smiley, wait. Which side? The left side. Wait. Car legs. చిన్నారి తల్లి హౌసెస్ చూడండి భలే ఉన్నాయి. ఎక్కడ? అక్కడ చూడండి హౌసెస్ చూపిస్తాను ఎంత బాగున్నాయో. హౌసెస్ చూసారా ఎలా ఉన్నాయో. అమ్మా మర్మేడ్ థీమ్. ఏది ఇది మర్మైడ్ థీమా? చూడు ఇది మర్మేడ్స్. ఏది ఎల్లు చెప్పు, నువ్వు చెప్పు ఏమన్నారు. ఇది మర్మేడ్ థీమ్. ఈ గేట్ మర్మేడ్ థీమ్. అప్పుడు చూసారా ఎలా ఉందో. ఇవన్నీ ఈ గవ్వలు, బీచ్ దగ్గర ఉండే పెబుల్స్ ఉంటాయి కదా, వాళ్ళు పెట్టారు కదా. What is that? That's not in the beach. That's not in the beach. హౌస్ లోపల ఉండేటట్టు నైస్ కదా. మన సాగర్ కన్య, సాహసవీడు సాగర్ కన్య మర్మైడ్. ఇప్పుడు ఇది మధ్యలో ఇలా ఉంది. నెక్స్ట్ హౌస్ చూడండి ఎలా ఉందో. ఇది కూడా బాగుంది కదా. ఇదేంటి స్మైలీ, ఏంటేమో Cartoon theme. It's like Amma, ఏంటేమో cartoon houses theme. కార్టూన్ హౌసెస్. Cartoon house theme. అప్పుడు అది cartoon characters ఉంటారు. కార్టూన్ క్యారెక్టర్స్ ఉంటుంది. భలే ఉన్నాయి కదా ఇది. ఇదంతా 1840s లో వ్యాలంటైన్స్ థీమ్. ఇదంతా 1840s లో మంచి టూరిస్ట్ ప్లేస్ అంట ఇదంతాను. తర్వాత అలాగా అమ్యూజ్మెంట్ పార్క్ అలా కూడా పెట్టారంట. ఆ తర్వాత నెక్స్ట్ ఇదంతా ఏంటంటే బీచ్ ఏరియా, దగ్గరలో బీచ్ ఉంది కదా, బీచ్ ఏరియా కాటేజెస్ యాక్చువల్లీ. లోపల కూడా పీపుల్ ఉంటారు. ఇది వ్యాలంటైన్స్ థీమ్. సోల్ బెట్ so far away from home. It's I'm turning back now. My destination is unknown, so I keep pushing, never slow down. A big blue sky, a pocket of dreams, a head full of hopes, possibilities. I'm taking a chance to reach for the stars, for the stars.
హౌస్ డిఫరెంట్ థీమ్ ఉంది, చాలా బాగుంది. అలా అక్కడ ఆ ఇంటికి వెళ్దాం. ఆ ఇంట్లో ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏదో హౌస్ అంతా లోపల చూపిస్తున్నారు. అసలు లోపల ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ సీ. లోపల చూసే అవకాశం వచ్చింది. నేను అనుకున్నాను అనమాట లోపల ఎలా ఉంటుందో అసలు ఈ హౌసెస్ అని, ఎందుకంటే వాళ్ళు కూడా అలౌ చేయరు కదా అని. చూద్దాం. So they come across in the 1800s, and this was their playground. Wow. So can we take video? Yeah, you can take a video. Yeah. Thank you. But anyway, I got some pictures I can show you too. Yeah. But, you go ahead. Yeah, you can take video. But Yeah, we were wondering how it looks inside. The little oasis here. Yeah, The little fishies. It's sure like that. Like the but child so it was the Methodist campground. So they came across in steamship. Wow. So nice. Inside చూసారు ఎలా ఉందో. So initially they put like blocks 1, 2, 3, 4. So they put. చూడండి. Yeah, just go put your fingers in, grab some. Put your hand in there, grab a handful. Yep, a good handful. Yep. Okay. And then just throw it in the water and listen to them. Oh. Here you can give them more because they're pigs. Yep, that's good. Thank you. Good. Nice. ఆయన ఏదో పిక్చర్స్ కూడా చూపిస్తారంట ఆయన దగ్గర ఉన్నవి. చూద్దాం. లెట్స్ సీ. So this is that out there. Okay. Nice. Yeah. So that is that out there. Oh, this was the Methodist campground. It was a religious place. Okay. And this is out here. Oh, okay. So nice. This is 1872. 1872. 1872. That picture is 1879. Oh. Nice. 1879 picture. Wow. Yeah. Yep. And this is the minister and his wife and his 2 kids of this church. Oh. That was right there that they moved back over here. Back over here. Yeah. Okay. Mhm. Okay. Nice. Yeah. Thank you so much. You're welcome. Yeah. So nice. So nice. Yeah. It's a nice area. ఏంటంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కింద ఉండడానికని అప్పుడు ఒక ఐడియాతో ఇలా చేశారంట. కలర్ఫుల్గా హౌసెస్ ఉండి ఇలా క్రియేట్ చేశారంట. అప్పుడు చర్చ్ అది ఉండేదంట. వాళ్ళందరు ఫొటోస్ అవన్నీ చూపించారు ఆయన. చిన్న చిన్నవే వాళ్ళు పెట్టారు ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ హౌస్ పక్క నుంచి ఇంకా అటు సైడ్ లైన్లో కూడా ఉన్నాయి. సో చూద్దాం దాన్ని. ఇక హౌస్ వెనకాల ఇలా ఉంది. కెనడా. ఈ హౌసెస్లో ఉంటున్నారు ఆల్రెడీ. కొన్ని అమ్మడానికి కూడా పెట్టారు. ఇక్కడ ఇది మెయింటైన్ చేయట్లేదు కదా. ద బీచ్ అంట ఇది. నైస్ కదా. Come so far away from home. There's no way I'm turning back now. My death. ఇలా ఉన్నాయి. మనం ఇప్పుడు అటు నుంచి ఇలా లోపలికి వచ్చాము. ఆ లైన్ అయిపోయాక ఈ లైన్ అంతా కూడా హౌసెస్. ఇచ్చిడి లోపలికి వరకు వెళ్ళను. ఇక్కడే ఇదిగో ఇచ్చండి. రెండు చైర్లు వేసి. ఈ ట్రిప్ని మా స్మైలీ బన్నీ అయితే చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఏదో న్యూ థింగ్స్ చూస్తున్నట్టు, ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు ఉంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. Staying here? Yeah. Oh, so nice. All houses are very colorful, beautiful. Thank you. You need to move down here with your dress. You fit right in. Yeah. Yes, you too. Bye-bye. ఆవిడేమంటుంది తెలుసా, నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ఇల్లు కొనేసుకొని ఈ డ్రెస్కి కూడా మ్యాచ్ అవుద్ది, కలర్ఫుల్గా ఉంటుంది, నువ్వు కూడా ఇల్లు కొనేసుకుంటుంది. ఇక్కడ హౌసెస్ ప్రైస్ ఎంత ఉందో తెలుసా? యాక్చువల్లీ ఇదొక హౌసెస్ ప్రైస్ ఎంత ఉందో తెలుసా? 7 అంటే
అంటే లైక్ 4 crores ఉంది హౌస్. 4 crores, ఇవి ఒక్కొక్కటి 4 crores అండి. బీచ్ దగ్గరలో మీకు ఎవరికైనా ప్లాన్ ఉంటే కొనుక్కోండి, భలే ఉన్నాయి. గ్రీన్స్బీ పార్క్. ఈ పువ్వులు కూడా చాలా అందంగా ఉన్నాయి చూడండి, కలర్ ఫ్లవర్స్. మా బన్నీ అయితే ఇంకా ఉన్నాయా అని చెప్పి చూడడానికి వెళ్తున్నాడు అలాగా. మా స్మైలీ చాలా ఎక్సైటెడ్ అవుతుంది, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి వస్తుంది. అసలు మనకు బయట నుంచి ఎంత బాగుంటుంది కదా, ఇంకా లోపల స్టే చేసే వాళ్ళకి ఇంకా ఎంత బాగుంటుంది అనిపిస్తుందో. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బన్నీ నీ డ్రెస్కి ఇంటికి మ్యాచ్ అయిందిరా. ఇంకో హౌస్ ఉన్నది అక్కడ, చూద్దాం పదండి. ఈ హౌస్ భలే కలర్ఫుల్గా ఉంది కదా, అన్ని కలర్స్ ఉన్నాయి, గ్రీన్, రెడ్, పర్పుల్. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఇల్లులు ఇలాగే ఉన్నాయి మంచిగా. వెళ్ళను. వాళ్ళు చూడండి, గరాజ్ డోర్ కూడా ఎంత బాగా డిజైన్ చేశారు చక్కగా కలర్స్తోని. గరాజ్ డోర్, ఈవెన్ గార్బేజ్ బిన్స్ అనుకుంటా అవి కూడా డిజైన్ చేశారు. సూపర్గా ఉంది. ఇచ్చండి హౌస్. పర్పుల్ కలర్లో, ఈ బాక్స్ కూడా పర్పుల్ కలర్లో మెయింటైన్ చేశారు ఇల్లు. అసలు ఇదేంటి అంటే జోన్స్ ట్రాయ్ బెల్ అంట, ఫౌండరీ కంపెనీ. 1884లో అంట ఇది. ఈ గంట చూసారు ఎలా ఉందో, గంట కొట్టడానికి పనికిరాదు, జస్ట్ పెట్టారు అంతే. కొడితే మనల్ని కొడతారు, మనం గంట కొట్టామంటే మనల్ని కొడతారు. ఇక్కడ చిన్న గార్డెన్లా కూడా ఉంది, మధ్యలో పిల్లలు ఆడుతారు. నో స్మైలీ, డు నాట్ స్పాయిల్ ఎనీథింగ్ హియర్. ఈ బెల్ ఇలా ఉండేది అనమాట. ఇప్పుడు ఇదిగో ఈ బెల్ చూసారా ఎలా ఉండేది. యాక్చువల్గా ఇల్లు కూడా అలాగా మన ఇండియాలో లాగా సినిమాల్లో చూపించేవారు కదా, ఎవరికైనా ప్రాబ్లం వస్తే బెల్ కొట్టేవారు ఆమె ఇక్కడికి వచ్చి. అందుకేనా ఇదంతా చదవాలేమో ఇప్పుడు తెలుసుకోవాలంటే. నువ్వేమన్నావు? ఇండియాలోని సినిమాల్లో చూపించారు కదా, ఊర్లోని ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు మనం పోలీసుకి కాల్ చేస్తున్నామా, అప్పుడు ఇలా గంట కొడితే ఊరంతా వెనపడేది అనమాట. వెనపడితే అప్పుడు అక్కడికి వచ్చేవారు అందరూ. సో ఏదైనా అనౌన్స్ చేయాలన్నా కూడా గంట కొట్టి. ఏంటో స్మైలీ? మష్రూమ్స్. మష్రూమ్స్ అంట, ఇల్లు మష్రూమ్. Amma, there's flying. Wait, why is there a nest up there? Birds shouldn't do that, right? I'm not trying to. చాలా మంది కానీ మనం కొద్ది. హౌస్లే కాదు, హౌస్ల చుట్టూ ఫ్లవర్స్ కూడా, మొక్కలు కూడా భలే మెయింటైన్ చేస్తున్నారు. అసలు చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో. ఇదేంటో అసలు లెటర్ బాక్స్, అది కూడా ఇంటికి మ్యాచింగ్ అయ్యేటట్టు కలర్లు అవి చేయించారు. చూడండి, లైఫ్ ఈజ్ గుడ్ ఎట్ ద బీచ్. చిన్న డోంట్ టచ్ నాన్న. ఇచ్చండి. స్మైలీ చూడు, కప్పు ప్లేట్స్తో చేశారు చూడు. ఇది చూసారా, కప్ అండ్ ప్లేట్స్ అవి. బబుల్స్ బాక్స్తో చేశారు. మీరు like you
లైట్స్ హౌసెస్ అన్నీ కంప్లీట్ చేస్తాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇప్పుడు ఏంటంటే దాని దగ్గరలో ఉన్న బీచ్ అని చెప్పాను కదా, యాక్చువల్గా ఇవన్నీ బీచ్ కాటేజెస్. సో ఇప్పుడు మనం బీచ్కి వెళ్దాం. బీచ్ బాగుంటుంది అంటున్నారు, చూద్దాం. పెబల్ బీచ్ అంట. సో పెబల్ బీచ్ అంటే పెబల్స్ ఉంటాయి కదా, రాళ్ళు అవన్నీ ఉండి వాటర్ కూడా చాలా నీట్గా క్రిస్టల్ క్లియర్గా ఉంటుందంట. చూద్దాం, లెట్స్ సీ ఎలా ఉందో. There's no way I'm turning back. Older trees store a huge amount more carbon compared to young trees. This is why you should maintain mature trees and replant new. Wow. So ఇలా డౌన్ వెళ్తున్నాం చూడండి, అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. See. I'm taking a chance to reach for the stars. ఎక్కడెక్కడ తిరిగినా కానీ వాటర్ దగ్గరికి వచ్చేస్తే ఆ కిక్కే వేరు. కూల్. అలా ఎవరో చూడండి, అగో పెబల్ బీచ్ అనేది, పెబల్స్ అన్నీ ఎలా ఉన్నాయి. ఒక చిన్న బోట్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. అది చూడండి, చిన్న బోట్ వేసుకొని వచ్చి. వాటర్ చూసారా, భలే ఉంది కదా అసలు. అమ్మా, వీళ్ళెవరో ఫిషింగ్ చేసేస్తున్నారు అని. ఫిషింగ్ చేస్తున్నారు వీళ్ళెవరో. వాటర్ చూసారు అసలు ఎలా ఉంది. ఇక్కడంతా అంత డీప్ లేదు, చాలా వరకు డీప్ లేదు యాక్చువల్గా. స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకుంటావా? ఎక్కడ చూడు ఒకసారి ఎలా ఉందో, నాచుంది. డైలీ స్విమ్మింగ్కి వెళ్తుంది ఇప్పుడు పాప. పెబల్స్ అలా ఉన్నాయి కదా, పుచ్చుకుంటున్నాయి నడుస్తుంటే. అయితే అసలు చూడండి వాటర్. స్మైల్ నీకు చల్లట్లేదు, అంత చల్లగా. యాక్చువల్గా ఇది హార్ట్ సింబల్లో ఒకటి దొరికింది, ఒక పెబ్బల్. సో అది వాష్ చేస్తుంది. సూపర్ వాట్. అంత అంత అనిపించట్లేదు కదా. బన్నీ గడు వస్తున్నాడు. డోంట్ ఫాల్. అందుకే అన్నయ్య తెగ పిలిచేస్తున్నావు ఇందాక. ఆగు. That person keeps doing backflips underwater. చూసుకో. ఓ అక్కడంతా శాండ్ ఉంది. Yeah, that's what I'm saying. వాటర్ చూడంతా. Take me. గజ ఈతగాడు వెళ్తున్నాడు ఇప్పుడు. చెల్లిని కాపాడడానికి వెళ్తున్న గజ్జి ఈతగాడు. అక్కడ బాగా డీప్ ఉంటే వెళ్ళొద్దు. శాండేలే, బట్ కేర్ఫుల్. పుచ్చక్. ఇప్పుడు ఆడ వచ్చిన తర్వాత దీనికి కాన్ఫిడెన్స్ వచ్చింది. బన్నీ ఇందాకంతా ఓ అంది, అయిపోయింది. నువ్వు స్పెట్స్ తీయలేదేం బన్నీ, ఇలా ఇచ్చి నాకు. స్పెట్స్తో స్విమ్ చేస్తావా ఏంటి?
froggy. I'm a froggy. Ow, ow. Daddy, look at Daddy, Amma. Look at Daddy, Amma. Amma, look at Daddy. Amma, look at Daddy. స్మైలీ ఇందాకంతా ఊము అంది, ఇప్పుడు ఆడు వచ్చేసరికి దాని కాన్ఫిడెన్స్ ఆడు ఉన్నాడు కదా. ఏ నో 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 స్మైలీ వద్దు 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 ఆ! వద్దు 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 నా మీద పోయే కండ్రా బాబు. నో 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 ఓకే సరే నిజంగా పోతా. అమ్మో నేను వెళ్ళిపోతాను. ఏం చేస్తున్నావే? Dancing. ఆ? ఆ? అమ్మ ఇలా చూసారు స్మైలీ ఏమో స్విమ్ చేస్తుంటారు. ఆ. ఓకే అయిపోయింది అయిపోయింది. అమ్మో. స్మైలీ ఏమో సీరియస్ గా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. ఉమ్. స్మైలీ అబ్బా అబ్బా అయిపోయింది. లాస్ట్ వెనకాల చూస్తే నేను ఇలా చూసి ఓన్లీ స్మైలీ ఫేస్ ఇలాగ ఇలాగా. అలా ఆయన మొత్తం అంతా ఇందులోనే చీతేస్తున్నాడు రా. బ్యాక్ ఫ్లిప్లు ఏమో కానీ చీతేస్తున్నాడు తెగ. ఏయ్ నీళ్ళు మింగేక్ స్మైలీ. స్విమ్ చేయమని ఇటే వస్తుంది. డాన్స్ వాళ్ళు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగుంది కదా. ఓ మై గాడ్, అందులో పడితే ఏమవుతారు? చచ్చిపోతారు. Come so far away from అసలు home. వాటర్ చూడండి ఎంత There's no way నీట్గా. I'm turning back now. My destination is unknown, so I keep pushing, never ఇప్పుడు చేయి slow పెడతా. down. A big చూడండి blue అసలు ఎంత క్లీన్ ఉందో నా చేయి పెడతాను చూడండి. dreams, a head full of hopes, possibilities. I'm taking a chance to reach for the stars, for the stars. If I fall, then I'll get back up, try again, come back stronger. No walls they built can. మేము ప్లే చేయడం చూసి వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా అలాగే కొట్టుకున్నారు చాలాసేపు.
ఇక్కడ మాకు వెతికితే కనిపిస్తుందా? జెమ్ అయితే నాకు కనిపించింది. చూద్దాం అది జమ్మో కనిపిస్తుందా? కాదో లేదో Shadow. కామెంట్స్ పెట్టండి. అది జమ్మో కాదో లేదో కామెంట్స్ లో పెట్టండి, చూపిస్తాను. ఇప్పుడు చూడు కనిపిస్తుందా? ఉండు. కనిపిస్తుందా షాడో ఫోకస్? షాడో ఏంటి ఏదో పడుతుంది. ఇప్పుడు అలా కాదు. చూడు చేతుకు చేతి జమ్మే ఇది, డౌటే లేదు. సార్ ఫోకస్. క్యాట్ వల్ల బుచ్చుగా ఉంది. ఇదేంటి క్యాటేనా? అలా కాదు, డౌటే లేదు. ఇది కరిసేటట్టుందిరా. సార్ వస్తుంది, అది భలే ఉంది కదా. అది మనం ఎందుకు వస్తున్నాం? భలే ఉంటుంది కదా చక్కగా. ఇక్కడ ఈ హౌస్ కూడా చూడండి ఎంత బాగుందో. వీళ్ళు బాల్కనీలు భలే ఉన్నాయండి. వావ్. Sunshine Corner. హ్మ్? The house name is Sunshine Corner. సన్షైన్ కార్నర్ అంట. బీచ్, ఇంకా బీచ్ అని కూడా రాసింది చూడు. వావ్, ఈ ఫ్లవర్ భలే ఉంది కదా ఇది. వావ్, so cute. Tiny version of Yeah, this one also so good. Which one? This one? Yeah. So nice. Wow. Thank you. Yeah, you too. Bye. ఇక్కడ చూసారా వాళ్ళ సోఫా కూడా ఫ్లవర్స్ డిజైన్లా పెట్టుకున్నారు. ఇది ఎలా ఉందంటే ఏదో ఒక రంగుల ప్రపంచంలోకి వచ్చినట్టుంది, చుట్టూ కలర్ఫుల్గాను. అండ్ ఈ లైన్ అంతా బీచ్ ఎదురుగా. ఇక్కడ కూర్చుంటే అలా బీచ్ని చూస్తూ ఉంటే అబ్బా ఎంత టైం అయినా కూడా తెలీదు. ఎంత బాగా తయారు చేశారో. సి, బాగుంది. బర్డ్స్ ఫుడ్ అదిగా. అవును, అదిగో బర్డ్స్ వస్తున్నాయి. వావ్, నైస్. ఇక్కడ చూడండి రెడ్ కలర్ బర్డ్ వచ్చింది, భలే ఉంది. అయ్యో, రెడ్ కలర్ బర్డ్ భలే ఉంది. Red Robin. రెడ్ రాబిన్. మా స్కూల్లో అలాగే చెప్పారు. ఏం చేస్తాం? మీ స్కూల్లో ఏమని చెప్పారండి? ఫ్యామిలీతో స్పెండ్ చేసాం. చెప్పాను కదా, 0 బడ్జెట్ అని. నో పార్కింగ్ ఫీ, నో ఎంట్రీ ఫీ. ఒక కలర్ఫుల్ వరల్డ్ చూసాం.